హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో నిన్న హైకోర్టు చేసిన సంచలనమైన వ్యాఖ్యల గురించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకి, కంపెనీలకి కేటాయిస్తున్న భూములపైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అది కూడా 99 పైసలకి 1 ఎకరం భూమి ఏ విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీకి, రహేజా అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి కేటాయింపులు చేస్తారు, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారని హైకోర్టు సూటిగా ప్రభుత్వాన్ని అడిగింది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. 99 పైసలకే 27 ఎకరాల 10 గుంటల భూమిని ఇచ్చారు. ఎట్లా ఇస్తారు? రహేజా కార్పుకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. 99 పైసలకే 27 ఎకరాల అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేసింది. హైకోర్టు సూటిగా ఇదే అడిగింది. దానికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి? అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి? ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. నిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుకు సంబంధించి నిన్న హీరింగ్ జరిగింది. బెంచ్ మీదకి కేసు వచ్చింది. మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మను, సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని ఒక సంస్థ పెట్టిండు. దాని అధ్యక్షుడు ఆయన గోచిపాత శ్రీనివాసరావు అని. ఆయన పిటిషన్ వేసిండే, పిల్లు వేశారు. పిల్లు వేస్తే ఈ పిటిషనర్ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి అపియర్ అయ్యారు. అటు ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అటెండ్ అయ్యారు. మొత్తానికి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం వైపు నుంచి చెప్పే ప్రయత్నం ఏం చేసిందంటే, ఆల్రెడీ ప్రైవేటు కంపెనీలకు భూములు కేటాయింపులకు సంబంధించి చాలా పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి, దీన్ని కూడా దాంతో కలిపిందామన్నారు. అనగానే ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పిటిషన్ తరపున వాదించిన అడ్వకేట్ ఏమన్నాడంటే, లేదు మిగతా పిటిషన్స్ వేరు, ఇది వేరు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కేటాయింపులు చేసింది. మిగతా పిటిషన్స్, గతంలో ఉన్న పిటిషన్స్ ఐటీ కంపెనీలకు కేటాయించినాయి. సరే, ఐటీ కంపెనీలు అంటే ఉద్యోగాలు, ఉపాధి ఇస్తాయి, దానివల్ల ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. దానికి కొంత జస్టిఫికేషన్ అని ఉంది, కానీ దీనికి లేదు కదా. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇవ్వటమైంది. దానికి వితౌట్ నోటిఫికేషను, వితౌట్ అప్లికేషన్సు, ఎంతమంది వచ్చారో తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో తెలియదు, ఏది తెలియదు. అంటే అప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇది ఆ పిటిషన్స్తోని కలపడానికి లేదు, రహేజా అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కాదంటే, లేదు రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని ఏజీ గారు అబ్జెక్షన్ చెప్తే, లేదు ఇగో జీవోలో చూడండి, జీవోలో క్లియర్గా ఉంది. అప్పుడు ఇక ఆటోమేటిక్గా హైకోర్టు ప్రశ్నల వర్షం సంధించింది ప్రభుత్వానికి. అసలు ఈ నోటిఫికేషన్ కథ ఏంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, దాంట్లో ఇంత తక్కువ ధరకి ఇస్తుంటే ఎవరు ఎందుకు రాలే, వచ్చి ఉంటే ఎవరు వచ్చారు, ఎవరెవరికి ఎంత కేటాయించారు అని సూటిగా అడిగింది. అడిగితే సమాధానం లేదు. మొత్తానికి కౌంటర్ ఏమని అయితే అడిగింది. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్లో కేవలం 99 పైసలకి 27 ఎకరాల 10 గుంటల భూమిని రహేజాకు కేటాయించడానికి సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలో ముఖ్యాంశాలు: పొన్నవోలు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుతం వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపుల విధానాన్ని సవాల్ చేశారని వివరించారు. అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారం అని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవి అని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణ కొనసాగించింది. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థ కాదని ఏజీ చెప్తుండగా, పొన్నవోలు అడ్డుపడుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీ అని, కావాలంటే జీవో నెంబర్ 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురుగా 91,02,00,000 చెల్లిస్తుందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పొన్నవోలు పాయింట్ సరైందనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టించింది. భూములే కాదు, 99 పైసలకు భూమి ఇయటమే రియల్ ఎస్టేట్ సంస్థకి అదొక పెద్ద కుట్ర ఉంది, కుంభకోణం అన్నట్టు. దాంతోపాటు ఇంకో 91,02,00,000 రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారట. ఇది అసలు ఎటు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? ఒకవైపు పాపం అమరావతిలో ఉన్న రైతులు 3 పంటలు పండే భూముల్ని
మీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు భూములు రాజధాని కోసం ఇస్తే వాళ్ళకి 11 సంవత్సరాలైంది భూములు ఇచ్చి ఇంతవరకు వాళ్ళకి దిక్కు లేదు, దివాణం లేదు. ఆ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఉన్న ప్లాట్ అయితేనే అమ్ముకోవటానికి లేదు. రిటర్నబుల్ ప్లాట్లు అనేక కొర్రీలు, కోతలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. వాళ్ళనే అక్కడ కష్టాలు, నష్టాలు పాలు చేస్తుంటారు. ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకు భూములు ఇస్తుంటారు. ఈ శ్రద్ధ ఇట్లా ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చే శ్రద్ధ జీవో నెంబర్ 204 ఇంకోటో XYZ ఏదో జారీ చేసుకుంటూ ఓవర్ నైట్లో భూములు కేటాయిస్తున్నారు కదా, వాళ్ళపైన ఎందుకు లేదు మీకు శ్రద్ధ? అమరావతి కోసం మీరు ఇచ్చిన పిలుపు మేరకు 28,000 మంది రైతులు ముందుకొచ్చి భూమి ఇస్తే అక్కడ అమరావతి లేదు, కన్స్ట్రక్షన్ లేదు, అసలు అమరావతికి క్యాపిటల్ అనే గుర్తింపు లేదు ఇంతవరకు. దానికి అమరావతి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో గుర్తింపే లేదు, డెవలప్మెంటే లేదు. మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు కావాలని మళ్ళీ ఒక భూ సమీకరణ స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళకి భద్రత ఎక్కడుంది? అమరావతి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళకి ఇగో ఇన్ని సంవత్సరాల కాల పరిమితిలోపు మీకు డెవలప్మెంట్ చేసి ఇవ్వకపోతే మీ భూమి మీకు ఇస్తాం, లేదా మీకు చట్టబద్ధమైన హక్కు ఇట్లా కల్పిస్తాం, మీ హక్కులు ఈ విధంగా కాపాడపడతాయి అని చెప్పి ఎక్కడ ఉంది? CRD యాక్ట్లో ఎక్కడా లేదు. భూములు తీసుకునేవారికే ఉంది, కానీ దానికి సంబంధించి వాళ్ళ హక్కుల్ని హరించేశారు. ఆ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, అడిగితే వినేటోడు కూడా లేడు. కానీ ఇక్కడ 99 పైసలకు భూములు ఇస్తారు, కోర్టులు చివాట్లు పెడతాయి. ఒక రకంగా కోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి 99 పైసలకు రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు ఇవ్వటం ఏంది? కోర్టే కాదు, ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. దీని వెనక పెద్ద కుంభకోణం కుట్ర ఉందని, దీనికి సంబంధించి 99 పైసలకి ఇప్పటివరకు భూములు కేటాయింపులు తీరిది. కాగ్నిజెంట్ సంస్థకి 21 ఎకరాల 60 సెంట్లు, ఇంకోటి TCSకి 21 ఎకరాల 60 సెంట్లు, కాగ్నిజెంట్కి 22 ఎకరాల 19 సెంట్లు, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ అట 3 ఎకరాల 55 సెంట్లు, ANSR గ్లోబల్ కార్పొరేషన్ 10 ఎకరాల 29 సెంట్లు, రహేజా కార్పు రియల్ ఎస్టేట్ సంస్థకి 27 ఎకరాల 10 సెంట్లు 10 గుంటలు ఇట్లా కేటాయించారు ఇప్పటివరకు. నేను ఇంకా భవిష్యత్తులో ఎంతమంది కేటాయిస్తారో తెలియదు. ఇది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకొని ఈ 99 పైసలకి పప్పు బెల్లం లెక్క ప్రజల భూమిని, ప్రభుత్వం భూమిని ధారాదత్తం చేయదు. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రైవేట్ కంపెనీల కోసం, రాజధాని కోసం, లేదా ప్రభుత్వ కార్యకలాపాల కోసం 1 సెంట్ అంటే 1 సెంటు భూమి దానం చేయరు. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారు. చేస్తారా? ఏదైనా 1 ఎకరం దానం చేస్తారా? చెయ్యరు. మీ భూములపైకి రింగ్ రోడ్డు రావు, మీ భూములపైకి రాజధాని రాదు, మీ భూములపైకి ప్రైవేట్ కంపెనీలు పెట్టే వ్యవహారం రాదు, తప్పిస్తారు వాటిని. ఇక మీరు నీతులు చెప్తారు. 99 పైసలకి ఈరోజు ప్రజల ఆస్తి అది తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీల చేతుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వెంచర్లు చేసుకునే వాళ్ళ, బిల్డింగ్లు కట్టే వాళ్ళ చేతులు పెట్టారంటే దాని అర్థం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మార్పు రావాలి. ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి దీనిపైన. ఇది ఒక వార్త అయితే, మెడికల్పై మహోద్యమం, మెడికల్ కాలేజీల PPP పైన కోటి గళాల సింహగర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒప్పుకోము, చంద్రబాబు సర్కారు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమర బేరి, నేడు కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్, ప్రభుత్వం కుట్రపై ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాల, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు, కమిషన్ల కోసం ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నవంబర్ 12 ఇచ్చిన పిలుపుతో సహా మొత్తం సక్సెస్ఫుల్గా అయినాయి. ఇప్పుడు ఈరోజు ఆ కోటి సంతకాల బండిల్ని గవర్నర్కి అందజేసి నిరసన వ్యక్తం చేసి దీన్ని ఆపాలి అని చెప్పి గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారట. గవర్నర్కి కలిసే దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వైఎస్ఆర్సీపీ టీము వెళ్ళి కలిస్తే ఆ కోటి సంతకాల ప్రతుల్ని తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి జిల్లాల నుంచి వస్తున్నాయి వెహికల్స్లో. దానికి సంబంధించి నిన్న ఇది ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారట. కలిసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రజలు మెచ్చాలి, నాకైనా అదే కొలమానం, కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు. కలెక్టర్ల పనితీరుపైన కాదు, ప్రభుత్వం పనితీరు సంతృప్తి లేదు ప్రజలకి. మీరేదో షో చేస్తున్నట్టుంది తప్ప కలెక్టర్లకు ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రజలు మెచ్చాలంటున్నారు. ఎవరిని మెచ్చాలి? కలెక్టర్లను కాదు, మిమ్మల్ని మెచ్చాలి. ఫస్ట్ మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఓట్లు వేసింది మీకు. కలెక్టర్లకు వేయరు ఓట్లు. కలెక్టర్లు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ అధికారులు. వాళ్ళు మీరు పని చేయించితే ఎట్లా చేయించితే అట్లా చేస్తారు. ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎత్తేయాలంటే ఎత్తేస్తారు, లేదు కేసు ఉంచాలంటే ఉంచుతారు,
లేదు ఇంకొక వైఎస్ఆర్సీపీ నాయకుడో ప్రజల పక్షాన ప్రశ్నించే నాయకుడినో జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలంటే పెడతారు, పెట్టేస్తారు మీరు. అవి కాకుండా ప్రజల కోసం పనులు చేపిస్తే మెచ్చుతారు మీరు. ప్రజలు మెచ్చుతారు, మిమ్మల్ని కూడా ప్రజలు మెచ్చుకుంటారు. కలెక్టర్లని ప్రజల కోసమే పని చేయనిస్తే మీరు చేయలేరు కదా. అది కాదు అసలు సమస్య. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకైనా అదే కొలమానం, కలెక్టర్ పనితీరుపై సంతృప్తి లేదు, ఎక్కడో తేడా ఉన్నట్లుందా చెక్ చేసుకోండి. ఎక్కడో లేదు, మీ దగ్గరే ఉంది తేడా. ఎక్కడో ఎందుకుంటుంది? ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి దగ్గర తేడా ఉంటుంది. ఉంటే ముఖ్యమంత్రి సరిగా ఉంటే పైనున్న ముఖ్యమంత్రి సరిగా ఉంటే కిందున్న ఆఫీసర్లు కూడా సరిగానే ఉంటారు. మీరు కరెక్ట్ లేరు అనిపిస్తుంది. ఆ తేడా మీలో మీరు చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. 99 పైసలకు భూములు ఇయటాలు, అమరావతి రైతులను గాలికి వదిలేయటాలు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వపోవటాలు, రైతులు సమస్య ఉందని రోడ్డు ఎక్కితే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి ఒక రాజకీయ ముద్రేస్తారు. ఇట్లా అనేకం సూపర్ 6 పేరుతో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు, కొన్ని వదిలేస్తారు. ఇక మాట్లాడితే పీపీపీ అంటారు. ప్రభుత్వ ఆధారంలో ఉన్న మెడికల్ కాలేజీని తెచ్చిపోయి పీపీపీ అని చెప్పి నిన్న ఏం చెప్తున్నా అంటే పీపీపీ చాలా అద్భుతం, ఏం రోడ్లు వేయలేదా పీపీపీ పద్ధతిలో? రోడ్లు ఏమైనా ప్రైవేట్కి అయిపోయినాయి అంటే రోడ్లు వేశారు, ప్రైవేట్కి కాలే, వాస్తవమే గవర్నమెంటే. కానీ వసూలు చేసేదెవరు? అట టోల్గేట్ గల్లా పట్టుకొని ఆడ గల్లా పెట్టుకొని ముక్కు బిండ వసూలు చేస్తారు ప్రజల దగ్గర. అది ఎన్ని సంవత్సరాలు ఎవడికి తెలియదు. 33 సంవత్సరాల 66 సంవత్సరాలు వసూలు చేసేది ఇబ్బడి ముబ్బడిగా రోడ్డు ఎక్కితే బాధుడే ఉంటుంది. మరి అదే కదా, ఆ బాధుడు అయితేనే కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు, ప్రభుత్వానికి కావాలి ఫ్యూర్ అనేది. మీరు రోడ్లను లింక్ పెట్టారనే దాని అర్థం అవుతుంది. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎట్టయితే పీపీపీలో ఆడ గల్లాపేట పెట్టుకొని టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తుంటే రేపు మెడికల్ కాలేజీలో కూడా అట్లే పెడతారు కదా. ముందు గేట్లోకి ఎంటర్ కావాలంటే డబ్బులు కట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఫీజు కట్టి. అదే కదా నిరసన. దానికి ఆయన మంచి కంపారిజన్ చేసిండు. ఆ కంపారిజన్లోనే ఉంది మీ డొల్లతనం. అట్లా ఇప్పుడు కలెక్టర్ల పైన అంటుండే ఏదో తేడా ఉంది, ఎక్కడో తేడా కొడుతుందట. ఎక్కడా కొట్టట్లో మీ దగ్గరే కొడుతుంది. మీరు మంచిగా పని చేయనండి వాళ్ళని. వాళ్ళు వచ్చిన ఉద్దేశాన్ని, కలెక్టర్లుగా ఉద్యోగంలోకి వచ్చింది వాళ్ళ స్పిరిట్ని, వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చనియండి. మీరు అడ్డం తగిలి అడ్డం పొడుగు వ్యవహారాలు చేసి వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టి మీ రాజకీయాల కోసం, మీ పబ్బాల కోసం, మీ కేసుల కోసం, మీ పెట్టుబడిదారులకు భూములు ఇవ్వటం కోసం ఇవి చేస్తే మరి ఎక్కడో తేడా కొట్టకపోతే ఏం కొట్టింది? ఏం చెప్పారు తెలుసా? నిన్న కలెక్టర్ల సమావేశంలో వాళ్ళకి ముఖ్యమంత్రి గారు మనం పెట్టుబడిదారులను బాగా గౌరవించాలి, మీరేదో కలెక్టర్లు మంత్రులు అని వాళ్ళని మీ దగ్గర పిలిపించుకొని నిలబెట్టటాలు అగౌరవపరచొద్దు, వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలంటాడు. మరి ప్రజలకి చెప్పట్లే. ఇప్పుడు ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రజలేమని అనుకుంది, ప్రజలే మనకు బాసులు అని చెప్పట్లే. పెట్టుబడిదారులకి మనం బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినవి ఇమీడియట్గా పనులు చేయాలని చెప్తున్నాను. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్లు కానీ ఏదున్నా ఆన్ ద స్పాట్ అయిపోవాలట. అదే ప్రజలైతే మరి వాళ్ళని గాలికి వదిలేయచ్చు. ఇప్పుడు ప్రజలు సాదా బైనామాలు లేకపోతే ఫ్రీ హోల్డ్ భూములు రకరకాల సమస్యలతోని ముప్పు తిప్పలు పడ వాళ్ళ గురించి మాట్లాడలే ఆయన. పెట్టుబడిదారులు వస్తే ఇమీడియట్గా మనం పంపించేయాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళే మన బతికిచ్చేది అన్నట్టు చెప్తున్నాడు. దానికోసం మీటింగ్లు పెట్టి పెట్టుబడిదారులకు భూములు, పెట్టుబడిదారులకు హాస్పిటళ్ళు, పెట్టుబడిదారుల కోసం క్యాబినెట్ మీటింగులు, చివరి కలెక్టర్ల మీటింగ్లో కూడా పెట్టుబడిదారుల కోసమే వస్తుంది. రైట్. పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే, గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి, పెట్టుబడుల క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు, పెట్టుబడిదారుల క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు. మన విధానాలను చూసి రాష్ట్రానికి వస్తున్నారా, అనుమతుల కోసం తిప్పించుకోవద్దు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలతో లక్ష్యాలను సాధించలేరు, చేతల్లోనే ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. వాస్తవమే, ప్రెస్ మీట్లతోని, ఎలివేషన్లతోని, సోషల్ మీడియా యాక్టివిటీస్తోని డెవలప్మెంట్ కాదు. మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కలెక్టర్ గారికి చెప్పే ముందు మీరు పేజీలకు పేజీలు యాడ్లు వేసి పక్కన లోకేష్ గారిని వేసుకొని చేస్తే అభివృద్ధి అన్నట్టు కాదు. అది మీ యాడ్లో నవ్వుకుంటూ మీరు ఫోటో దిగి అయిపోయింది రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అయిందంటే కాదు. అది పని చేయాలి. మీరు కూడా పని చేస్తేనే ఆ పని ఫలితాలు ప్రజలకు అంతేనే ప్రజలు సంతృప్తి ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. మీరు మొత్తం ఎజెండా పెట్టుబడిదారులకు భూములు ఎట్లా ఇవ్వాలి, పెట్టుబడిదారులతో ఒప్పందాలు ఎట్లా చేసుకోవాలి, ఇదే చూస్తున్నారు తప్ప ప్రజల కోణం లేదు అసలు. అది చెప్పట్లే. మీరు కలెక్టర్ల సమావేశంలో కూడా అది చెప్పట్లే. అరే క్యాబినెట్ మీటింగ్ పెడితే ఎవరికి భూములు ఇవ్వాలో చర్చిస్తారు, కలెక్టర్ల మీటింగ్లు పెడితే భూములు ఇచ్చిన వాళ్ళకి మంచిగా మీరు సర్వీస్ చేయాలి, పెట్టుబడిదారులను గౌరవించాలి అని చెప్తారు. ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడేది? మరి మాట్లాడరు. మళ్ళీ మనం మార్చుకోవాలి, కొంచెం తేడా ఉందంటారు. ఇది ఒక వార్త.
ఆంధ్రప్రభ చూద్దాం. ఈ ప్రభుత్వానికి అధికారులే బ్రాండ్ అంబాసిడర్లు. పొలిటికల్ గవర్నెన్స్ కీలకం, స్పీడ్ ఆఫ్ డెలివరీ మన విధానం, నిత్య విద్యార్థులం మనం. వివిధ అంశాలు తెలుసుకుంటూ పనిచేయాలి. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, అదే పద్ధతిలో వేస్తున్న రోడ్లు ప్రైవేటువా? ఎంత ఎంత పోలిక చూడు. పీపీపీ పద్ధతిలో వేసిన రోడ్లు ప్రైవేటీ కాదట. ప్రైవేటీ కాకపోవచ్చు, రోడ్డు ఎక్కితే బాధతున్నారు కదా. రోడ్డు ఎక్కితే బాధలే, మొక్కు మెండి వసూలు చేస్తారు. మీ కార్లకి వేయర్లే, మీరు వీఐపీలు కాబట్టి మీ కార్లకి మీ బండ్లకి వేయరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ బండ్లకి వేయరు, కాబట్టి మీకు ఆ బాధ తెలవట్లే. చిన్నకారోళ్ళు చిన్న చిన్న కార్లు కొనుక్కుంటే వానికి మొబ్బడిగా వేస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఆ టోల్ గేట్ ఉంటుందో తెలియదు. అసలు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, దాని బాండ్ ఏంది, ఎంఓయూ అని తెలియదు. ఇక అట్లయితే రేపు మెడికల్ కాలేజీ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చారు. ఎట్లయితే పీపీపీలో రోడ్లలో టోల్ గేట్ పెట్టారో అక్కడ కూడా టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తారు, సీట్లకి, వైద్యానికి, టెస్టులకి, అన్నిటికీ, మందులకి. ఇక వసూలు చేయొద్దనే కదా, అదే ప్రైవేట్ అంటే. మరి ఇక కొత్తగా ఏముంటుంది ఇంక అందులో? పవన్ లోకేష్ల పనితీరు బేసిగా ఉందట. మరి మీది కూడా బాగుందని చెప్పుకుంటూ పోయేది, మా ముగ్గురిది బాగుందని. మరి పవన్ లోకేష్ది బాగుందని మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ప్రజలు చెప్పాల్సింది. పవన్ గారిదే, లోకేష్ గారిదే, చంద్రబాబు గారిదే, ఎచ్చెన్నాయుడు గారిదే, లేకపోతే XYZ మంత్రులదే, అధికారులదే? పనితీరు గురించి చెప్పాల్సింది ప్రజలు. మీ పనిని చూసేది, మీ పనిని అనుభవించే ప్రజలు చెప్పాలి. కానీ మీరు ఆడ కూర్చొని మీరే మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ బాగుంది, అట్లే నా కొడుకుది కూడా బాగుందంటే నీ కొడుకుని ఎట్లాగో మీ కొడుకుని మీరు వెనకేసుకొచ్చుకుంటారు. ఇంకొక ఆయన తమ్ముడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మద్దతు ఇచ్చిండు, ఆయన మొత్తం ప్రోత్సహిస్తాను కాబట్టి ఆయన కూడా మంచి అంటారు. ఇక వాళ్ళిద్దరు పనితీరు బాగలేదంటే ఇక అయిపోయాయి, ప్రభుత్వం ఏముంటుంది అంటారు. మీరు అనరు కదా. ఇక దాంట్లో అది కాదు, కానీ మొత్తం ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వం పనితీరుతో ఎక్కడ తేడా కొడుతుంది, ఆ తేడాను చూసుకోండి ఫస్ట్. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. మీరే అడ్డంకి కావద్దు, ప్రజలు సంతృప్తే మీ పరిశీలనకు పనితీరు కొలబద్ద, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, మెరుగైన పాలన, వేగంగా సేవలే లక్ష్యం. పీపీపీ వైద్య కళాశాలపై నియంత్రణ ప్రభుత్వాందే అని స్పష్టీకరణ. వైసీపీ నాయకులది విష ప్రచారం అని చంద్రబాబు హితవు పలికారు. మీరే అడ్డంకి కావద్దు, అడ్డంకులు తొలగించడమే మీ పని. ఎవరి కోసం అనుకున్నారు? ఇది ప్రజల కోసం కాదు, పెట్టుబడిదారులకు మీరు అడ్డంకి కావద్దు అంటాడు. క్లియర్గా పెట్టుబడిదారుల గురించి మాట్లాడారు నిన్న. పెట్టుబడిదారులు వస్తే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, పెట్టుబడిదారులకు కావాల్సిన పని వస్తే ఇమీడియట్లీ చేసి పెట్టండి. మీరు వాళ్ళు మన రాష్ట్రం మెచ్చి నచ్చి వస్తున్నారు, ఇక్కడికి మన కోసం వస్తున్నారు. మన కోసం అంటే ప్రజల కోసం కాదు, నాయకుల కోసం, అధికారుల కోసం. కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్తున్నారు. దానికి మీరు అడ్డంకులు కావద్దు, పెట్టుబడులు వచ్చేదానికి అంటాడు. ఇది మొత్తం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెత్తందారులు, డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటానికి క్యాబినెట్ మీటింగులు, కలెక్టర్ సమావేశాలు ఉన్నాయి. ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చారట, స్వర్ణ గ్రామం అట. ఇప్పుడు పేర్లు మార్చితే పనులు కావు. వాళ్ళు మహాత్మా గాంధీ నరేగా పేర్లు మార్చారు, ఉపాధి హామీ పథకానికి. పేరు మార్చితేనో లేదా జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తేనో, స్వచ్ఛ భారత్ అని రోడ్లు ఊడిస్తేనో దేశం అభివృద్ధి కాదు. మోడీ గారు కూడా ఇట్లాంటి పిలిపేస్తారు, స్వచ్ఛ భారత్ అని చెప్పినట్టు. అంటే అంతకుముందు ఊడ్చుకోలేదు ఇల్లు, మన బజార్లు ఇల్లు ఊడ్చుకోలేదా, శుభ్రంగా లేరా? లేదా జన్ధన్ ఖాతాలట, ఖాతా మందే, మనమే తీర్చుకోవాలి, దాంట్లో ఏం డబ్బులు ఉండవు. ఏమొస్తుంది దాంతో? ఈ జన్ధన్ ఖాతాలతో ఏం ఒరిగింది? 2015లో ఎప్పుడో పిలిపించండి మోడీ గారు. ఏమొచ్చింది? ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఏం రాలే. స్వచ్ఛ భారత్తో ఏమొచ్చింది కదా, క్లీనింగ్ వచ్చిందేమో. ఇక అట్లే ఉంది, స్వర్ణ గ్రామం పెడతారట. ఇది విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలలో పేరు పెట్టిండు, ఆయన పేరు ఉండొద్దు. సరే ఉండొద్దు, మీరు రాజకీయంగా ఉండొద్దు అని పెట్టుకుంటే సంతోషం, అది మీ ఇష్టం. కానీ ప్రజల కోణంలో ఇంకా ఏమీ సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక వ్యవస్థకి ఇంకా ఎలివేషన్ ఇచ్చి చాలా పగడబందిగా ఇంకా సర్వీస్ ప్రజలకి మంచిగా అందేటట్టు ఏం చేస్తారు అనేది పాయింట్. అది చేయట్లే. ఉన్న గ్రామ వాలంటీర్లు తొలగిస్తారు, 2,66,000 మందిని ప్రజల దగ్గరకు తీసుకుపోయే పరిపాలన తొలగించి ప్రజల్ని పరిపాలకుల దగ్గర తీసుకొచ్చి నేను పేరు మారుస్తా అంటే ఏం ఉపయోగం? పేరు కాదు మార్చాల్సింది, మీ యాటిట్యూడ్ మారాలా, మీ విధానం మారాలా. ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ఒక డీసెంట్రలైజేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిండు గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ని.
ఆ గ్రామ సచివాలయాన్ని, గ్రామ వాలంటీర్‌ని ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో దాన్ని మొత్తం నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. అది స్టార్టింగ్‌లోనే గ్రామ వాలంటీర్‌లు తొలగించారు. దాని తర్వాత మీరు మాట్లాడే మాటలను బట్టి గ్రామ సచివాలయ ఒక వ్యవస్థ పెట్టి, పనికిరాని వ్యవస్థను పెట్టిండు. 1,50,000 మంది ఎంప్లాయీస్‌ని తీసుకొచ్చి ప్రభుత్వం పైన భారం చేసిండు జగన్మోహన్ రెడ్డి. మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు. మీ ఉద్దేశ్యం ఏందో ఆడ కనపడుతుంది. సచివాలయ వ్యవస్థ ఉండాలా లేదా అనే ఉద్దేశంలో మీరు ఉండొద్దు అనే దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దానికోసం ఈ పేర్లు మార్చడం, దీనికి ఇటు అటు కింద మీద చేసి మొత్తానికైతే దాన్ని చిన్నగా తొలగించే వ్యవహారం చేస్తున్నట్టుంది. మొత్తానికి స్వర్ణ గ్రామం అట. రైట్. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. వికేంద్రీకరణతోనే అభివృద్ధి, అందుకే అన్ని ప్రాంతాలపై దృష్టి, కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. వాస్తవమే, వికేంద్రీకరణతోనే అభివృద్ధి. అదే వికేంద్రీకరణ కోసం కదా జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్లు పెట్టింది. పెడితే 2,66,000 మంది నేను కడుపులో పెట్టి చూసుకుంటా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 5,000 గౌరవ వేతనం, నేను 10,000 ఇస్తా అంటారు. తొలగిస్తారు. మీరు వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ వైపు తీసుకెళ్తున్నారు. మళ్ళీ వికేంద్రీకరణే అభివృద్ధికి సూచిక అంటున్నారు. మరి వికేంద్రీకరణ అభివృద్ధికి సూచిక అయితే ఉన్న గ్రామ వాలంటీర్లు ఎందుకు తీసేశారు? వాళ్ళకి ఇచ్చేదంతా 5,000 రూపాయలు నెలకి. మీరు వేసే పేపర్ యాడ్లు చాలు, నెల మీరు వేస్తాను, నెలలో 2-3 సార్లు కూడా వస్తున్నాయి. లోకేష్ గారి ఫోటో, మీ ఫోటో కనపడటం కోసం ఫుల్ పేజీ యాడ్ గవర్నమెంట్ డబ్బులతోనే వేస్తాను. ఆ డబ్బులు చాలు వాళ్ళకి జీతాలకి. వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేసేటోళ్ళు. వాళ్ళని తొలగిస్తే వికేంద్రీకరణ కావాలంటండి. ఉన్న గ్రామ సచివాలయాలు కూడా దండగంటండి. మళ్ళీ వికేంద్రీకరణతోనే అభివృద్ధి అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు. రైట్. విషయాలందరూ ఇది విషయాలంధ్రలో నాంచుడు కీలక నామినేటెడ్ భర్తీలో తీవ్ర జాప్యం అట. నామినేటెడ్ పదవుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పదవుల పంజారంలో కూటమి సర్కారు మీనమేషాలు, నెల తరబడి రాజ్యాంగబద్ధ పదవులు భర్తీ చేయని వైనం. ఈ నాంచుడులో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను, లోకాయుక్త, ఆర్టీఐ కమిషనర్లు, ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి కాస్త అంతో ఇంత ఉంటే వీళ్ళు భర్తీ చేస్తే ఎవరికైనా న్యాయం జరగాలంటే కొంతన్న సొంతన ఉంటుంది. అసలు అది లేదు, దాన్ని వదిలేశారు. మొత్తం పెట్టుబడిదారుల మీద పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడిదారుల మీటింగులు, వాళ్ళతో ఒప్పందాలు, వాళ్ళతో బ్యాక్ డోరు, ఫ్రంట్ డోరు, మొత్తం సమావేశాలు, ఇవి ప్లస్ 99 పైసలకు భూములు ఇయటాలు, వీటిపైన ఉంది. కానీ కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న పదవులు నింపే పరిస్థితి కూడా నాన్చుడు చూడండి. నామినేటెడ్ పదవులు వాటితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. పాపం టికెట్ రానోళ్ళు, అవకాశాలు రానోళ్ళు, పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకేమైనా పదవులు వస్తాయని కాళ్ళ చెప్పులు అరిగే వరకు తిరుగుతున్నారు. వాళ్ళని కూడా నాంచి ఆల్రెడీ 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. ఇంకొక 4 నెలలు అయితే 2 ఇయర్స్ అయింది. ఎప్పుడు భర్తీ చేస్తారని వాళ్ళు చూస్తున్నారు. అయినా కానీ నాన్సుడు వ్యవహారమే ఉందట. మొత్తానికి ఈ నాన్సుడులో ప్రజల కోణం ఉంది, పార్టీ కార్యకర్తల కోణం ఉంది. పార్టీ కార్యకర్తలకి అధికారం వచ్చింది కాబట్టి ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని. ప్రజల కోణం ఏంటంటే మానవ హక్కుల కమిషన్కి చైర్మన్, సభ్యులు ఉన్నారు అనుకోండి, ఏదన్నా ఒక వ్యక్తికి హక్కులకు భంగం కలిగితే అక్కడ పోయి పిటిషన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది. పోలీసులు అత్యుత్సాహంతో అక్రమ కేసులు పెట్టే దానికి ఎవరికి ఇవ్వాలి అప్లికేషను? లోకాయుక్త ఉంది. ఏదైనా అవినీతి జరిగితే అప్లికేషన్ ఇవ్వాలి, అక్కడ ఉండరు. ఆర్టీఐ కమిషనర్ ఉంటారు. ఆర్టీఐ కింద అధికారిని సమాచారం అడిగితే ఇవ్వకపోతే కమిషనర్కి అప్పీల్ చేసుకోవాలి. కమిషనర్లే లేడు. ఇటువంటివి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. ఎస్సీలకో ఎస్టీలకో ఏదైనా జరిగితే కమిషను కాన్స్టిట్యూషనల్ బాడీ. బీసీ కమిషన్ ఉంది. బీసీల కులాలకు సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఏది లేదు. ఇవన్నీ భర్తీ చేయాలనేది చాలామంది కోరుకుంటున్నారు. కానీ నాన్చుడు ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఇది విషయాలందరూ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.